ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం పెను విధ్వంసానికి వేదికైంది. రష్యా మీద మొన్న దాడితో పాటుగా రష్యన్ హైవే మీద వెళ్తున్నటువంటి ప్రతి ఆయిల్ ట్యాంకర్‌ని ధ్వంసం చేస్తోంది ఉక్రెయిన్. ప్రతి ప్రదేశానికి సంబంధించినటువంటి లాజిస్టిక్స్‌ని ధ్వంసం చేస్తోంది ఉక్రెయిన్. దానికి ప్రతీకారం పెద్ద ఎత్తున ఉక్రెయిన్ రాజధానినే విధ్వంసం చేయడం. ఉక్రెయిన్ రాజధాని నుంచినే ఈ కార్యకలాపాలు నడుపుతున్నారు అన్నటువంటిది భావిస్తున్నటువంటి రష్యా పెను దాడికి పాల్పడింది. వందల కొద్దీ డ్రోన్లు, వందల కొద్దీ మిస్సైళ్లతో విరుచుకుపడింది. ప్రాణ నష్టం 11, అందులో ఇద్దరు పిల్లలు. ఎందుకు అంత తక్కువ ప్రాణ నష్టం ఉంటుంది? మరి వందల కొద్దీ బాంబులేశారు కదా! అంటే బంకర్‌లు, అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోవడం అలవాటైపోయింది. ఇజ్రాయెల్‌లో ఎట్లయితే ప్రజలు అలవాటు పడిపోయారో, ఉక్రెయిన్‌లో కూడా దాడులకు ప్రజలు అట్లా అలవాటు పడిపోయారు. దాంతో ప్రాణ నష్టం తక్కువే గాని, ఆస్తి నష్టం మాత్రం అపారం. కోట్లకి కోట్లు కాదు, వందలు, వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. దాంతో పాటు పోయిన ప్రాణాలకి విలువ లేకుండా పోతుంది. రక్షణ అనేది కరువవుతుంది ప్రజలకి.